దళిత వర్గాలకు స్ఫూర్తి ప్రదాత భారత మాజీ ప్రధాని దివంగత బాబు జగజీవన్ రావు 49వ వర్ధంతి గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీబీకేజేఎస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నాయకులు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దళిత అనగానే వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు. రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, ఎస్ఐ గాలిపల్లి నాగరాజు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గొర్రె రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆజీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమ్మయ్య బాబు జగజీవన్ రావు చేసిన సేవలను కొనియాడారు. చిన్న వయసులోనే 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వర్ధంతి జయంతులను, మహానీయుల జయంతులను, మహానీయుల వర్ధంతుల కార్యక్రమాలను, అనేక విగ్రహాలను ఏర్పాటు చేసి తమ పాలకులు వారికి గౌరవం ఇవ్వాలని ప్రత్యేకంగా సందర్భంగా కోరుతూ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు అంటరాని తనాన్ని నిర్మూలించాలని అనేక చిన్న వయసులోనే 40 ఏళ్ల వయసులోని 40 ఏళ్ల పాటు అనేక పార్లమెంటేరియన్గా అనేక పదవులను నిర్వహించినారు. మంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలు చేసినారు. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ కేంద్రంలో పరిపాలన కానీ, రాష్ట్రంలో పరిపాలన కానీ ఈ బడుగు బలహీన దళిత వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ అమలు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. దానికోసమే వారిని ఈ యొక్క సమాజం ఎప్పటికి కూడా కొనియాడుతూనే ఉంటుంది. ఇటువంటి మహానుభావుల కృషి కూడాలని ఇలా బడుగు బలైన వర్గాలు స్వేచ్ఛవాయులతో జీవిస్తూ ఉంటారు. ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, సమీకరించు, బోధించు, పోరాడు అని. వారి స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ ప్రాంతంలో దళిత బంధు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని దళిత వర్గానికి ప్రవేశపెట్టి వారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయాన్ని కూడా వారి నామకరణాలు చేయడం జరిగింది. అంటే మహానీయులు, మహానుభావులను ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు ఏమైతే కోరుకున్నారో, ఏమైతే ఆశించారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు ఈ యొక్క బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కానీ అనేక ఉద్యమాలు చేపట్టినారో వాటి అన్నిటిని కూడా సఫలీకృతం చేయాలనేటువంటి ఆలోచన అందరికి కలవాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం, వర్ధంతులను, జయంతులను ఘనంగా నిర్వహించడం. అందుకోసమే ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అణగారిన దళిత వర్గాల ప్రజలు అందరూ కూడా ఇలా ఒక్కటే కావాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కానీ ఉన్నటువంటి దళిత సంఘాలని కూడా ఒకతాటిపైన ఉండి వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఐక్యంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను కొనసాగించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా రేపు రాజకీయాలలో ముందు బాగాన ఉండి ఈ యొక్క ప్రభుత్వాలను, హక్కులను సాధించుకునేటువంటి దిశగా నడుం బిగించాలని ఈ ప్రాంత యువకులను అందరూ కూడా సందర్భంగా తెలియజేస్తూ బాబు
జగ్జీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రతినిధులను అందరినీ కూడా అభినందిస్తూ బాబు జగ్జీవన్ రామ్ గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత అణగారిన బడుగు బలహీన వర్గాల పక్షాన హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పించారు. జై భీమ్.